ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి ఎస్ దాసు అధ్యక్షతన కార్తీక మాసంలో జరిగే కాపు వన సమారాధన కార్యక్రమం ఆదివారం ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శుభం కాపు కళ్యాణ మండపం ప్రాంగణంలో అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాపు సామాజిక కుటుంబ సభ్యులతో కలిసి ఈ వన సమారాధనలో పాల్గొని కార్తీక వనభోజనం కుటుంబ సమేతంగా ఆరగించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక రకాల ఆటపాటలతో ఆనందంగా గడిపారు. భోజన సమయంలో నాయకులు తాము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రధానంగా తాము పుట్టిన కాపు కులమని చెప్పడానికి గర్వపడుతున్నామని, అలాగే కాపు కులానికి చెందిన ప్రతి ఒక్కరూ ఇతర కులాల వారిని హక్కును చేర్చుకుని తాము ఎదుగుతూ ఇతర కులాల వారికి చేయూత అందించాలని సూచించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఎవరికి ఏ కష్టం వచ్చినా తోట త్రిమూర్తులు ఉన్నాడని తెలిపారు. కౌడా చైర్మన్ తుమ్మల వీరస్వామి మాట్లాడుతూ తామంతా కాపు కులంలో జన్మించినందుకు తామంతా గర్వించదగిన విషయమని అంటూ కాపులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అలాగే తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయిలో నిలిపి సమాజంలో తమ కులంతో పాటు ఇతర కులాల వారిని గౌరవించే విధంగా తయారు చేయాలని సూచించారు. ఈ వన సమారాధన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ, జ్యోతుల నవీన్ కుమార్, బండారు సత్యానందం, పేరాబతుల రాజశేఖర్, బసవ ప్రభాకర్ రావు, ఆకుల రామకృష్ణ, చిట్నీడి శ్రీనివాస్, బాజిబోయిన వెంకటేష్ నాయుడు, అడబాల సత్యనారాయణ, రామదేవ సీతయ్యదొర, అరటి ప్రకాష్, పెద్దిరెడ్డి రామలక్ష్మి, వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక 10 సంవత్సరాలు పోయినప్పటికీ రాష్ట్రంలో చాలా అత్యున్నత స్థాయికి మనం వస్తామని చెప్తున్నారు. ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ రోజుని అయితే మీ అందరికీ నేను మనవి చేసేది, రాజకీయాలు అనుకున్నప్పుడు ఎవరికి నచ్చినటువంటి పార్టీల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క అవసరాల కోసం, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల కోసం రాజకీయాలు అనేటువంటి చేస్తుంటారు. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కాపులు తోటి కాపుడి సహాయం చేయడానికి ముందు ఉండాలన్నటువంటి బాధ్యత ఉంది. దీంతో పాటు అధికారంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ వాళ్ళకి కాపు కావాలనేటువంటి బాధ్యత కూడా ఈ రాజకీయ నాయకుల మీద ఉంటుందనేది సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే మనం ఒక 5 సంవత్సరాలు పార్టీలో అధికారంలో ఉండొచ్చు, కానీ ఉద్యోగస్తులు మాత్రం 30-35 సంవత్సరాల దాకా వాళ్ళు ఆ పదవిలో ఉంటారు, ఆ సీట్లోని. మనం కాపుల వల్ల మన కులస్తుడు పై స్థాయిలో ఉండబట్టి మనకి కాపు కాస్తున్నాడు. మనల్ని ఒక ట్రాన్స్ఫర్స్ లో కానీ ప్రమోషన్స్ లో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అటువంటి మన కాపుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అండగా ఉండవలసినటువంటి బాధ్యత ముందే అనౌన్స్ చేసి అందరినీ కూడా రమ్మని చెప్పి మరి ఆయన పెట్టేవాడు. దాని సంప్రదాయం నడుస్తున్నది. అనేక మంది పెద్దలు ఇప్పుడు నడుపుతూ ఇప్పుడు గౌస్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం నడటానికి కారకులు మనం ఆ రోజు మొక్కేసాం. మనం ఇలా ఈ కార్యక్రమం చేయాలి, 10 చోట్ల కాపు బిల్డింగ్ కట్టుకోవాలని ఆలోచనతో వేసాం. ఇప్పుడు అన్ని చోట్ల కాకినాడ కడతమే కాదు, రామచంద్రమే కాదు, అలాగే అమలాపురమే కాదు, రాజోలే కాదు, ఇలాగ అనేక బిల్డింగ్లు కట్టుకుంటూ కాపు అక్కడే భోజనాలు పెట్టుకుని అక్కడే మనం కలుగుతున్నాం. ఇంకా ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు కూడా కాపు కార్పొరేషన్ పెట్టినప్పుడు కళ్యాణ మండపాలు కట్టుకోమని చెప్పినప్పుడు 10 మండలానికి కూడా కళ్యాణ మండపాలు ఇచ్చాం. ఇప్పుడు అన్ని కూడా సగం తిరిగినప్పుడు సగం ఆగిపోయండి, పూర్తి చేయండి అని చెప్పి అదే ప్లేస్ లో మనం పెట్టి మమ్మల్ని చూపెట్టేది. ఇలా ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది, మీరు కొంచెం డబ్బు ఇస్తే అయిపోతుంది కాబట్టి మేము కొంచెం డబ్బు వేసుకుంటామని చెప్పి వీళ్ళు మాకు చూపెట్టారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి మీరు సిద్ధంగా చేస్తామని చెప్పి తెలియదు. మనకి ఒకటే మనందరం కలిసి ఉంటాం. అంటే పొలిటికల్ గా రాజకీయ పార్టీలు ఎవరి పార్టీ పని చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం అది మామూలు. కానీ మరి ఈ కార్యక్రమం వచ్చినప్పుడు అందరూ ఇక్కడికి వస్తారు, అందరూ మిమ్మల్ని కొలుతారు, అన్ని పార్టీలు ఇక్కడికి వస్తాయి. మా బాగా లేడీస్ కూడా ఎప్పుడు రాను అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటారు. ఇవాళ కాదు 30 సంవత్సరాలుగా మరి జరుగుతూనే ఉంది. పెద్ద మెజారిటీతో నన్ను 52,000 మెజారిటీతో మీరందరూ గెలిపించారు. ఆ బాధ్యతతో చాలా చోట్లకి వెళ్ళవలసి వచ్చింది, తప్పదు. కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళి రావడం వల్ల మా అసలు భాగానికి లేట్గా వచ్చాను, కాబట్టి మీరందరూ నన్ను క్షమించాలి. అలాగే మొట్టమొదటి నుంచి కూడా ఈ గార్డెన్ పార్టీలో పొలిటికల్ స్పీచ్లు కానీ
వేరే స్పీచ్లు కానీ నేను వ్యతిరేకం. నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడను కూడా. ముందు కూడా మాట్లాడను, ఇప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. ఓన్లీ ఇది మన కుటుంబాలు సంవత్సరానికి ఒకసారి సరదాగా ఆనందంగా అన్ని రకాల కాలక్షేపాలతో అన్నిటితోటి అందరూ కలిసి ఉండాలని చెప్పి, అలాగే పనిగా మన పిల్లలు కూడా సంబంధాలు అన్నీ చూసుకోవచ్చు, అన్ని రకాలుగా కూడా పనికొస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమం మీద వెళ్ళాలని ఆలోచన. ఇప్పుడు రాజకీయంగా అయితే గొడవ మీద మిమ్మల్ని ఓట్లాడటం అది వేరేగా అడుగుతారు. అంతేగాని ఈ వేదిక మీద కేవలం కార్తీక కాపు వనమహోత్సవం తప్ప ఆ రకంగానే వెళ్ళాలని చెప్పి జీవితకాలం మీ ఇద్దరు కూడా ఇలా స్నేహితులుగా కంటిన్యూగా దీన్ని చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాకు తెలుసు నాయకుల్లో ఏదైనా కష్టం వస్తే కాపు జాతికి అండగా నిలబడాలని, తర్వాత వారి యొక్క స్ఫూర్తిని అందుకుని తర్వాత జ్యోతుల నెహ్రూ గారు, తోట తిరుమూర్తులు గారు ఇద్దరు కూడా జిల్లాని మేమున్నాం, మీ వెనకని ఎప్పుడు మన వారందరికీ అండగా ఉండేటువంటి నాయకులు. ఇలా చెప్పుకోకపోతే అనేకమైనటువంటి నాయకులు మన ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో మనకి ఎప్పుడు అంటే మనకి కష్టం అంటే ఈ కాపు జాతికి తూర్పుగోదావరి జిల్లాలో తెలియదు. అందుకే మనం ఈ రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకో. ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎవడో ఎదురు లేరు కాబట్టి మనం జనం ఎక్కువ ఉన్నాం, మన కష్టం తెలియట్లేదు. రాష్ట్రం అంతా తిరిగేటువంటి ఇటువంటి నాయకులు తెలుస్తుంది మన యొక్క కష్టం. మన జాతిని ఎంత చిన్న చూపు చూస్తా ఉన్నారో, ఉన్నటువంటి కులస్తులు అనేటువంటిది మనకు రాష్ట్రం అంతా పడుతున్నటువంటి కాపు బలిజ వండ తెలగ అనేక మంది అయినటువంటి కులస్తులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, అటు రాజకీయంగా ఆర్థికంగానే మనం ఒక్కసారి రాష్ట్రం యావత్తు చూసుకోవాలి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మరియు ముఖ్యంగా కాకినాడ జిల్లాలో మనకైతే ఎదురు లేదు ఈ కులానికి. కాకపోతే మొత్తం రాష్ట్రం యావత్తు కూడా మనం దృష్టిలో పెట్టి సంవత్సరంలో ఒకసారే జరుగుతాయి పెళ్ళిళ్ళు. అయితే కొన్ని కుటుంబాలే కలుస్తాం, కానీ మరి ఇలాంటి వనభోజనాలకైతే ఈ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న అందరం కూడా కలుస్తాం. కాబట్టి మన మంచి చెడ్లు అన్నీ తెలుసుకుని మన పిల్లల భవిష్యత్తులో మరి సాంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే సమాజంలో ఆర్థికంగా కొంత మరి వెనకబడతాం నుంచి ముందుకెళ్తున్నాం, కానీ రాజకీయంగా ఇంకా ఎదగవలసిన అవసరం ఎంతైనా ఉంది. చిరంజీవి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మరి అలాంటి గొప్ప వ్యక్తులు వారి యొక్క స్టార్ హీరోస్ కూడా మరి ఈరోజు వాళ్ళ స్థానాన్ని వదిలి మరి రాజకీయాల్లో తీసుకొచ్చి మనం కూడా రాజకీయాల్లో నిలదొక్కుకోవాలనే ఒక నిరూపణ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు దేశంలోనే మరి ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా 100% సక్సెస్ రేట్తో సీట్లు గెలిచినాయి అంటే అది యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సత్తా అని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకా మనం భవిష్యత్తులో అది మీ వల్లే సాధ్యం అవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, పంతం నానాజీ గారు, జ్యోతుల నెహ్రూ, నవీన్ గారు మాలాంటి వాళ్ళు ఉంటాం. కానీ కింద స్థాయిలో మనం ఇంకా మిగిలిన వర్గాల్లో కూడా మనం మంచి పట్టు సాధించి మనం ఏదైనా చేయగలరో నెగ్గించడమే కాదు, మనం ఎప్పుడు కూడా పల్లకి మోయటమే కాదు, మోయించుకునే స్థాయికి కూడా మనందరం ఎదగాలని సందర్భంగా తెలియదు. ఏ కులస్తుడు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, కాకినాడలో అడుగు పెట్టిన తర్వాత కాపోడిని అని చెప్పుకోవడానికి కాపోడు గౌరవంగా ఫీల్ అయ్యాడు. ఉన్నవాళ్ళు కూడా మేము కూడా కాపులమే అని చెప్పుకునేవారు. అటువంటి పరిస్థితి నుంచి కాపోడునని చెప్పుకునే పరిస్థితి, భయపడే పరిస్థితికి దిగజారిపోయాం మనం ఈ రోజున. ఎందుకు దిగజారిపోయాం? భయం. ఇప్పుడు రాజకీయంగా మేము తిరుగుతున్నాం, నానాజీ గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, మేమందరూ కూడా రాజకీయంగా తిరిగి గట్టిగా మాట్లాడడానికి భయం. ఎందుకు భయం? యూనిటీ లోపం. మనకి కలిసిమెలిసి వెళ్ళే చాలా తక్కువ. ఎందుకంటే మనకు ఆలోచన కన్నా ఆవేశం చాలా ఎక్కువ. ఆలోచనతోటి కూడిన ఆవేశం ఉన్నప్పుడు, మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాం. కానీ కేవలం ఆవేశంతో ముందుకెళ్ళేటప్పుడు చాలా నష్టపోతాం. ఆ పరిస్థితుల్లో అన్ని విధాలా కూడా రాజకీయంగా, ఆర్థికంగా,
తప్పదు సోదరులారా. నా ఆధ్వర్యంలోనే వనభోజనాలు ప్రారంభించడం, అది కూడా ఆఖరి ఆదివారమే కార్తీక మాసంలో అనుకోవడం, అది సాంప్రదాయంగా ప్రతి కార్తీక మాసం ఆఖరి ఆదివారం మీదే మాధవుడు నేనే అక్కడ ఉండడం వల్ల హాజరు కాలేకపోయినా మరి ఆ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆనాడు నాగమంది తోటలో శివరాయుడు గారు పెద్దలందరూ ఉండేవారు చాలా మంది. విద్యుత్ నగర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు ఉండేవి. చక్కగా మన పంతం నానాజీ గారు, మన శాసనసభ్యులు, మన కాకినాడ రోడ్డు శాసనసభ్యులు పంతం నానాజీ గారే కూడా అప్పుడు కార్యక్రమ నిర్వాహకులుగా కూడా చాలా సార్లు పాలు పంచుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన దాస్ గారు, ఇంకా ఈనాడు ఉన్న వేదిక మీద ఉన్న పేరపతుల రాజశేఖర్ గారు, మన ఆకుల రామకృష్ణ గారు, ఆరేడు ప్రకాష్ గారు, మిత్రులు మరి యువనాయకుడు, మా యువనాయకుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు, ఇంకా చాలా మంది పెద్దలందరూ ఉన్నారు వేదిక మీద. వేదిక మీద ఉన్న 50 మంది మన సంఘ పెద్దలకు, ఇచ్చేసిన సోదర సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు, ఉదయం నుంచి కార్యక్రమాలు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.